మేడం ఒక మహిళగా చెప్పండి. మన మహిళా సభల మధ్యలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చివర్లలో చేసిన కొన్ని కామెంట్స్ మనందరికీ గుర్తుండే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ ఒక 4, 5 మంత్స్ ఎగో రైట్? ఆయన మాట్లాడినటువంటి భాష అసలు కరెక్టే అంటారా? అంటే ఒక మహిళగా చెప్పండి మీరు. అంటే ఆయనకు గుంపు మేస్త్రి అంటాం. అతనికి సీఎం పదవి అంటేనే సరైన అవగాహన లేదు. సీఎంగా చేయడం అంటే ఏమిటి? కిందున్న మేస్త్రులందరినీ కలుపుకొని పోయి ఒక పెద్ద మేస్త్రిగా పనిచేయడం అని చెప్పాడు ఆయన. ఆయనకి విలువలు ఎక్కడున్నాయి? విలువలతో కూడిన రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎక్కడైనా ఆయన సోషల్ సర్వీస్ చేసినట్టు కానీ, సోషల్ యాక్టివిస్ట్గా అంటే ఏదైనా ఇష్యూస్ మీద తను కొట్లాడినట్టుగా కానీ, లేదా విద్యార్థుల తరపున ఆయన పోట్లాట చేసినట్టు కానీ ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారి మనం డే 1 నుండి ఆయన జర్నీ చూసుకుందాం. ఓటుకు నోటు కేసులో దొరికావు, అది మనం నైతికత్వం అనుకుందామా? ఆ తర్వాత జరిగిన సంఘటనలు కూడా నువ్వు ఏదైతే జైలు నుండి బయటకు వచ్చావో ఆ డే 1 నుండి ఒకటి పెట్టుకున్నావు, నువ్వు కేసీఆర్ని తిట్టాలి. ఇంకా అంతకుమించి నువ్వేం మాట్లాడావు? కేసీఆర్ని తిట్టడం తప్ప ఇంకా ఏ విషయం గురించి కూడా నువ్వు మాట్లాడలేదు. అంటే ఆయనకు ఒక వాల్యూస్ అనేటివి లేవు. అలాంటి అతను మహిళల గురించి గౌరవంగా మాట్లాడతాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ఈరోజు మహిళలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, 2500 కానివ్వండి, లేకపోతే ఏమంటారు ఇది సిలిండర్ కానివ్వండి, లేకపోతే ఇంటికి సంబంధించి 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, అసలు ఇన్ని అంటే మహిళలకి ప్రత్యేక బస్సు కానివ్వండి, ఇలాంటి మహిళలకు ఒక సపరేట్ స్కీమ్స్ తీసుకొచ్చి చెప్పాలి అంటే ఈరోజు ఓట్లు ఒక 30% మహిళలు వేసి గెలిపించుకున్నారని చెప్పచ్చు. కరెక్ట్గా ఇందులో ఎన్ని అమలయ్యాయి? గవర్నమెంట్కి వచ్చిన తొందరలో దగ్గరలో చేసింది ఒకటే, ఉచిత బస్సు తప్ప ఇంకేం అమలయ్యాయి? అసలు ఉచిత బస్సు అయినా ఏమన్నా యూజ్ అవుతుందేమో అంటే ఆడోళ్ళకి. ఉచిత బస్సు నా వరకు అయితే నాకు యూజ్ అవ్వట్లేదు. సారీ. వచ్చిన కొత్తలో ఆడవాళ్ళంతా కూడా అబ్బా మాకు ఫ్రీ బస్సు అని సంతోషపడ్డారు. అతి తొందరలో ప్రాక్టికల్గా ఏంటి అనేది అర్థమైపోయింది. మాకు ఈ ఉచిత బస్సు వద్దు రేవంత్ అన్న, మాకు వదిలి మాకు ఛార్జీలు పెట్టు, మేము ఛార్జీలతో వెళ్తాం కానీ ఈ బస్సులో ప్రయాణం చేయలేము అని మొరుపెట్టుకున్నారు. బస్సుల్లో కొట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం కదా. ఇప్పటికీ కూడా ఉచిత బస్సు పెట్టినా పెద్దగా మంచి అభిప్రాయం ఏమీ లేదు. ఎందుకు పెట్టారు ఇది అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక నిర్లక్ష్యం, ఒక చులకన భావం. ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఇస్తే సరిపోతుందిలే అని. వాళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలలో చెప్పారో ప్రతి మహిళకి 2500 రూపాయల డబ్బులు కావచ్చు, అవి ఇప్పటికీ గ్యాస్ విషయంలో కావచ్చు. అప్పుడు వాళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు అన్నదేంటి? ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 2500 వేస్తాం. అధికారంలోకి వచ్చాక చెప్పడం ఏంటి? దానికి వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఇంతే ఆదాయం ఉండాలి. మరి ఇలాంటి వాళ్ళకి ఇస్తానని నువ్వు ముందెందుకు చెప్పలేదు? మరి వైట్ రేషన్ కార్డుల జారీ లేవి, అది లేదు. ఇప్పుడు గ్యాస్ విషయంలో కూడా గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఇప్పుడు గతం కంటే ఎక్కువ కట్ అవుతుంది కదా. ఇప్పుడు ముందు మొత్తం కట్టండి, తర్వాత సబ్సిడీ వేస్తామంట. ఎవరికి నమ్మకం? ఇవి ఏంటంటే గెలవడానికి చేసినటువంటి నోటికి ఎంత వస్తే అంత అసాధ్యం అనుకున్నటువంటి, అంటే అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక అన్నిటినీ దాటవేస్తున్నారు. ఈరోజు విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని, వాళ్ళకి అసలు ఒక మాట తీరు కూడా వాళ్ళకి తెలియదు. ఈరోజు మహిళల గురించి కూడా చులకనగా మాట్లాడడం, జర్నలిస్టుల గురించి చులకనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక వాల్యూస్ లేనటువంటి వ్యక్తి. నిజంగా ఒక గుంపు మేస్త్రి పాలన అన్నట్టుగా కనబడుతుంది అంతే. అంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అనుకోవచ్చు ఈ 7-8 నెలల్లో. 10 ఏళ్ళు ఏదైతే మనం గతంలో ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మా భయం కూడా అంతే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే బీఆర్ఎస్ యాక్టివిస్ట్గాను, లేదా బీఆర్ఎస్కి తను పాజిటివ్గా ఉండి మాట్లాడుతున్నాను అనుకుందాం. కానీ చాలామంది ప్రాక్టికల్గా చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలు ఎలా ఉండేవి, వృద్ధులు ఎలా ఉండేవాళ్ళు. చాలా వరకు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు, సర్వేకి వెళ్ళినప్పుడు మేము చూసేవాళ్ళం. ముసలి వాళ్ళు ఏ ఆసరా లేదు, వాళ్ళ కొడుకుల కోసం ఎదురు చూడడం లేదు. మన నెలకు కొన్ని డబ్బులు వస్తున్నాయి, పంట మీద డబ్బులు వస్తున్నాయి, మేము హాయిగా బ్రతికేస్తాం. మారుమూల పల్లెల్లో కూడా అలాంటి వాతావరణం ఉండింది. కానీ ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ మన ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ అలాంటి ఉద్యమ నేపథ్యాలు ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ బీజేపీ పార్టీ అనేది ఎక్కడ నోరు విప్పకుండా సైలెంట్గా ఉన్నారు ప్రతి ఒక్క లీడర్ కూడా. అసలు ఏమైంది ఉంటారు? అంటే కాంగ్రెస్ బీజేపీ ఎందుకు మాట్లాడుద్ది? ఇప్పుడు రేవంత్ రెడ్డి బడే బాయ్ ఎవరు? మోడీ. మరి తమ్ముడు గురించి మోదీ ఎందుకు అంటారు? చోటే బాయ్.
చోటేబాయి కదా. ఉమ్. చోటేబాయి గురించి, చోటేబాయి పాలన గురించి బీజేపీ నేతలు ఎందుకంటారు ఇంటర్నల్గా ఇదే మాట. ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి మెంబరే కదా చంద్రబాబు నాయుడు. అవును. బీజేపీతో కలిసి పొత్తుగా ఉండి వెళ్ళిన తర్వాత తను సీఎం అయ్యాడు. అవును. అంటే బీజేపీ టీడీపీ ఒకటే కదా. అవును. మరి ఈరోజు నువ్వు టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తే నువ్వు ఎలా ఆహ్వానించావు, ఎలా నువ్వు అతన్ని కలిసావు, ఇతన్ని నా గురు శిష్యుల బంధం అని చెప్పేసి ఎలా చెప్పుకున్నావు అంటే ఏంటి? ఇండైరెక్ట్గా నువ్వు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నావు అంటే బీజేపీకి సపోర్ట్ చేసినట్టే. అవును. ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఇక్కడ మళ్ళీ టీడీపీ ఇక్కడ మళ్ళీ పుంజుకుంటుంది అంటే బీజేపీ ఇక్కడ పుంజుకుంటున్నట్టే. అవును. ఇండైరెక్ట్గా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? బీజేపీకి సపోర్ట్ సో చేస్తున్నట్టే కదా. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పురుడు పోస్తుంది మోడీ అనుకోవచ్చు. మోదీ మన రేవంత్ రెడ్డి. మన రేవంత్. మోదీ దాకెందుకండి, మన బంగారం మంచిదవ్వాలి ఫస్ట్. ఓకే. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఉండి ఈ జనాలు నన్ను కొడతారు, రాళ్లతో కొడతారు, చెప్పులతో కొడతారు రోడ్ల మీదకి వెళ్తే, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం వస్తే ఈ టీడీపీ ఇక్కడ నిలబడితే దేనికోసం ఇంత కొట్లాడామో అది పోతే ఈరోజు జనాలు నన్ను ఊరుకోరు, నన్ను కొడతారనే భయం రేవంత్ రెడ్డికి లేదు. జనాల్లో ఆల్రెడీ గత గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ని క్రియేట్ చేశాడు కదా, ఆ ఫీలింగ్ని ఇంకొద్ది రోజులు క్యారీ చేసుకుంటాడు. ఈలోగా టీడీపీ ఇక్కడ మళ్ళీ పుంజుకుంటుంది. మళ్ళీ గతంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ అవే ఈరోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఐటీ ఎంప్లాయీస్లో కూడా తెలంగాణ వాళ్ళకు మంచి ప్రాముఖ్యత ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీల్లో మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు రేపు అది ఉంటుందా? ఈరోజు నువ్వు అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా అయితే వైజాగ్ లేదా హైదరాబాద్ అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు. రేపు మరి మన నిరుద్యోగులంతా ఎక్కడికి వెళ్ళాలి? ఈయన ఇప్పుడు డిఎస్సీలు వేసి ఇప్పుడు ఈయన గ్రూపులు వేస్తే ఇది పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి 11,000, 12 మెగా డిఎస్సీ వేస్తానన్నటువంటి వ్యక్తి అంతే మాట దాటేసి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమన్నా కూడా ఎక్కడ మాట్లాడలేని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడానికి కూడా చాలామంది ఆడపిల్లల యొక్క మాటలు కూడా వింటే చాలా బాధేస్తుంటారు. కనీసం ఒక 45 రోజులు పోస్ట్ పోన్ చేయండి, మేము ఎగ్జామ్ రాస్తాం. ఎందుకంటే వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు. డిఎస్సి గ్రూప్స్ పక్కనే రావడం వల్ల ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి టైం లేదు. ఫస్ట్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడానికి స్కోపే లేదు. అలాంటప్పుడు నువ్వు డిఎస్సి వేసి ఏం లాభం, గ్రూప్స్ వేసి ఏం లాభం? మేము ఉద్యోగాలు ఇచ్చి మేము వేసాము అని చెప్పుకోవడానికి తప్ప ఇవి నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా లేవు. ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజీ, మేము వేసాము టెక్నికల్గా చేసేటువంటి స్ట్రాటజీ. దీని గురించి మనం చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు, అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన పాలన ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు అంతే. రైట్ మ్యామ్. అయితే ఫైనల్గా చెప్పండి, పార్టీ మారే వాళ్ళకి మీరు అసలు ఏం చెప్తారు? పార్టీ మారే వాళ్ళకి కొంచెం నైతిక విలువలు ఉండాలి. వాళ్ళు ఏ పార్టీ నుండి ఎదిగారు, ప్రజలు ఏ పార్టీ అని మీకు ఓటేశారు, మిమ్మల్ని చూసి వేయలేదు, పార్టీని చూసి వేశారు. వాళ్ళు అనుకుంటున్నారు రేపు వచ్చే కార్పొరేట్ ఎలక్షన్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వీళ్ళు పార్టీ మారితే ప్రజలు మళ్ళీ కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకుంటారు అనేటువంటి భ్రమలో వీళ్ళంతా పార్టీ మారుతున్నారే తప్ప ప్రజలు తిప్పికొట్టే రోజు తప్పకుండా వస్తుంది. ఎంత మభ్యపెట్టినా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. మనం ప్రతిసారి చూస్తాం వాళ్ళకి ఒక ఓటు అనే ఒక ఆయుధం వాళ్ళ దగ్గర ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఈ యథా స్ట్రాటజీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాటిని తిప్పికొట్టేటువంటి రోజు అయితే తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజల నుండి పూర్తి తిరస్కరణ రాకముందే వాళ్ళు చేస్తున్న తప్పేంటి అనేది వాళ్ళు గమనించుకోవాలి. ఏ పార్టీ అయితే నిలబెట్టిందో, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కావచ్చు, కానీ గతంలో కాంగ్రెస్ కూడా ఓడిపోయింది కదా. కానీ రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కానీ, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కేసులు కానీ, అవి కేసులు కాదా? వాళ్ళు చేసినవి అక్రమాలు కాదా? వాళ్ళు చేసిన స్కామ్లు కాదా? ఇంత జరిగితే ఇంత చూపించి ఈరోజు ఒక తెలంగాణ ఆడబిడ్డని కవితక్క మీరు కూడా అక్రమ ఆరోపణలు చేసి, ఆమెను అక్రమ అరెస్టులు చేసి, ఇన్ని రకాలుగా ఒక పార్టీని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తెలంగాణలో అయితే జరుగుతుంది. ఇవన్నీ ఎమ్మెల్యేలు గమనించుకోవాలి. వాళ్ళు ప్రస్తుతం అంటే ఇన్స్టెంట్గా వచ్చే లాభాల గురించి ఆలోచించకుండా అభివృద్ధి జరగాలి అంటే, రాష్ట్రం నిలబడాలి అంటే, తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది జరిగి తీరాలి అంటే మీరు పార్టీ మారకూడదు. మీకు కనుక సిగ్గు శరం అంటే అంత అనకూడదు. వాళ్ళకి తెలిసి ఉండాలి, వాళ్ళకి ఆ వాల్యూస్ అనేటివి ఉండాలి. ఏమాత్రం కనీస అవగాహన, కనీస ఇంగితం ఉంటే వాళ్ళు పార్టీలు మారరు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడతారు, ప్రజల తరపున వాళ్ళు ఉంటారు. ఈరోజు తప్పుడు హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తప్పును ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ప్రజల తరపున ఉండాల్సినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు.